హలో ఎవ్రీవన్, ఈరోజు మనం పెప్పర్ రైస్ తయారు చేసుకుందాం. పెప్పర్ రైస్ తయారు చేసుకోవడానికి ముందుగా ఒక రోలు కానీ మిక్సీ కానీ తీసుకొని 1 టీ స్పూన్ మిరియాలు 1 టీ స్పూన్ జీలకర్ర వేసి మెత్తగా దంచి పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ని వేసి 1 టీ స్పూన్ తిరువాత గింజలు, 6 తెల్లవాయలు, కరివేపాకు, 4 పచ్చిమిర్చి వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఒక 2 నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ నేను 2 ఉల్లిపాయల్ని వేస్తున్నాను. ఉల్లిపాయలు మీకు నచ్చితేనే వేసుకోండి, లేకపోతే లేదు. ఉల్లిపాయల్ని ఒక 4 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత ఉప్పు, ఇందాక మనం దంచి పెట్టుకున్న మిరియాల పొడిని వేసి 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత 2 కప్పుల అన్నం వేసి బాగా కలుపుకోవాలి. ఇక్కడ నేను కొన్ని జీడిపప్పుల్ని వేయిస్తున్నాను. వేయించిన జీడిపప్పులని అన్నంలోకి వేసి బాగా కలుపుకోవాలి. ఈ పెప్పర్ రైస్ తయారు చేసుకున్నప్పుడు కాస్త పెరుగన్నం కూడా తీసుకువెళ్ళండి. అప్పుడు కారం అనేది లేకుండా హాయిగా ఉంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి.